తెలుస్తూ ఉంది. రైట్. ఆంధ్రజ్యోతిలో చూస్తే ఫోన్ ట్యాపింగ్ విచారణైక ప్రవీణ్ వంతంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంతంటూ ఆయన వాగ్మూలం సేకరణకు సిద్ధమవుతున్న సిట్ అధికారులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ట్యాపింగ్పై ఆర్ఎస్పీ ఫిర్యాదు, పోలీసులు పట్టించుకోవట్లేదంటూ అప్పట్లో బీఎస్పీ నేతగా విమర్శలు. ఆ ఫిర్యాదుపై విచారించాలని తాజాగా సిట్ నిర్ణయం. ఫోరెన్సిక్ విశ్లేషణకు ప్రభాకర్ రావు ఫోన్, ఇక ల్యాప్టాప్. త్వరలో సిట్ ముందుకు బీజేపీ ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వరరెడ్డి అంట. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సిద్ధమవుతోంది. ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను సిట్ విచారించి వాగ్మూలాన్ని నమోదు చేసుకుంది. ఈ క్రమంలో ప్రవీణ్ కుమార్కు నోటీసులను జారీ చేసి విచారించేందుకు సన్నద్ధమవుతున్నట్టుగా తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలో బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్ఎస్పీ సిర్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అంశంగా కనబడుతుంది. సో ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మనకి ఇక్కడ వార్త వచ్చింది కాబట్టి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు మరి ఏం మాట్లాడిండు అనేటువంటి ఒకటి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఫోన్ ట్యాపింగ్ మీద ఒక ఛానల్తో మాట్లాడినటువంటి వీడియో బయటిది. ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన బహుశా దేశంలో ఎక్కడ కూడా చేస్తున్నారు. ముఖ్యమంత్రి తన బంధువు అయిన ఒక ఎస్ఐ దుగ్గ్యాల ప్రణీత్ రావుకు 2007 బ్యాచ్ కి చెందిన ఎస్ఐకి రాత్రికి రాత్రి రహస్య జీవ చేసి ప్రమోషన్ ఇచ్చాడు. ఆయన చేసిన గొప్ప పని ప్రమోషన్ ఎప్పుడు ఇస్తారంటే యాక్సిడెంట్ ప్రమోషన్. ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలకు దయించుకోరాడినప్పుడు వాళ్ళ ప్రతిభా పాట వాళ్ళని గుర్తించి ప్రమోషన్ ఇస్తారు. అది జీవో నెంబర్ 280. కానీ ఇలా జరుగుతున్నది ఏంటయ్యా అంటే ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నందుకు, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు, డీజీపీల ఫోన్లు, రేవంత్ రెడ్డి ఫోను, బండి సంజయ్ ఫోను, లేకపోతే ప్రవీణ్ కుమార్ ఫోను, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు బహుమతిగా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఆయనతో కనెక్షన్ పెట్టుకుని ఆయన బంధువు అయిన దుగ్గ్యాల ప్రణీత్ రావుకు మరి అలా ప్రమోషన్ ఇచ్చిండు. అది తప్పు అంటున్నా, చట్ట విరుద్ధం. అది ప్రజాస్వామ్య హక్కులను భగ్నం చేయడం అని నేను అంటాను. సో చూసిరు కదా ఏమంటుండు, కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలకు దయించుకోరాడినప్పుడు వాళ్ళ ప్రతిభా పాట వాళ్ళని గుర్తించి వాళ్ళ సేవలను గుర్తించి ప్రమోషన్ ఇస్తారు. అది జీవో నెంబర్ 280. కానీ ఇలా జరుగుతున్నది ఏంటయ్యా అంటే ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నందుకు, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు, డీజీపీల ఫోన్లు, రేవంత్ రెడ్డి ఫోను, బండి సంజయ్ ఫోను, లేకపోతే ప్రవీణ్ కుమార్ ఫోను. సో మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు, రేవంత్ రెడ్డి ఫోను, బండి సంజయ్ ఫోను, డీజీపీల ఫోను ట్యాప్ చేస్తున్నందుకు ప్రజాస్వామ్యం కూని అవుతున్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మాట్లాడినటువంటి ముచ్చట తొలి వెలుగు మీ ముంగల చూపించేటువంటి ప్రయత్నం చేసింది. మరి అప్పుడు అట్లా మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు అనేదే ప్రశ్న. మీరు టైటిల్ కూడా అదే పెట్టాలనే. అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా ఫోన్ ట్యాపింగ్ మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి ఇప్పుడు ఏం మాట్లాడతాడు? అప్పుడేమో ఫిర్యాదులు తీసుకోవట్లేదు, ఏమన్నారు, ఫోన్ ట్యాపింగ్ విచారణకి ఇంకా ప్రవీణ్ వంత అయింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ట్యాపింగ్పై ఆర్ఎస్ ఫిర్యాదు ఏమన్నాడు, పోలీసులు పట్టించుకోవట్లేదంటూ అప్పట్లో బీఎస్పీ నేత కామెంట్ చేసిన ఆ వీడియో కూడా మనం చూపించినాం. ఏమన్నాడు, పోలీసులు పట్టించుకోవట్లేదంటూ అప్పట్లో బీఎస్పీ నేతగా విమర్శలు చేస్తూ రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తారు, బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేస్తారు, డీజీపీ ఫోన్ ట్యాప్ చేస్తారు, నా ఫోన్ ట్యాప్ చేస్తారు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? ప్రభాకర్ రావు అనే వ్యక్తినో, ప్రణీత్ రావు అనేటువంటి వ్యక్తినో మీరు అనూహ్యంగా ఎట్లా పోస్టింగ్లు ఇస్తారు, వాళ్ళకి ఎట్లా ప్రమోషన్లు ఇస్తారని ప్రశ్నించినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా ప్రశ్నించినటువంటి ప్రవీణ్ కుమార్ గారు మరి ఆ పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో మాట్లాడిన స్టాండ్తో ఇప్పుడు మాట్లాడతారా, లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్తో మాట్లాడతాడా, సిట్టు ముంగల విచారణకు హాజరవుతాడా కాడా, వాగ్మూలంలో ఏం చెప్తాడు సిట్టు ముంగల అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది. ఆయన కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. నాకు తెలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. అప్పుడు కేసీఆర్ని విమర్శించింది ఈయననే, ఇప్పుడు కేసీఆర్ని పొగిడేది ఈయననే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మరి అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా, అప్పుడేమో రెమో లెక్క, ఇప్పుడేమో రాము లెక్క. అప్పుడేమో రెమో లెక్క ఉండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎవరి మీద, కేసీఆర్ మీద, అప్పటి కల్వకుట్ల ఫ్యామిలీ మీద, అప్పటి బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన మీద. మరి ఇప్పుడు రాముగా మారిపోయాడు. బీఆర్ఎస్ పార్టీలో చేరంగానే చాలా సౌమ్యుడిగా, చాలా ప్రశాంతంగా కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును భజన చేస్తూ మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు చాలా ప్రశాంతమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. మరి గతంలో ఉన్నటువంటి రెమోను బయటికి తీసి ఫోన్ ట్యాపింగ్లో అసలు నిజాల్ని సిట్టు ముంగల చెప్తాడా, లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి రాము లెక్క ప్రశాంతంగా ఉన్నాడు కాబట్టి
నాకు తెలియదు, గుర్తుకు లేదు, మర్చిపోయిన అంటాడా? ఏం మాట్లాడుతాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా సిట్ ముంగల హాజరయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. దానికి సంబంధించినటువంటి వార్త కనబడతా ఉంది. సో ఇంతకంటే ఎక్కువ మనం చెప్పలేము. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్పందిస్తే ఇంకా బాగుంటుంది. సిట్ ముందుకు ఆయన పోతున్నా లేదా, ఆయనకు నోటీసులు వచ్చినాయా లేవా, వస్తే ఏం చెప్పబోతున్నాడు, గతంలో ఉన్న స్టాండ్ ఉంటుందా లేకపోతే కొత్త స్టాండ్ బీఆర్ఎస్ స్టాండ్ ఏమైనా తీసుకుంటారా అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తే కానీ మనకు ఒక క్లారిటీ రాదు. చూద్దాం ఏం చేస్తారు అనేది.